ఏంటి మోక్ష కవర్ ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఈ రోజు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళి నేను అమ్మమ్మ తెచ్చుకుంటున్నాం మమ్మీ. అదేం చీరలు అనుకుంటున్నారా? అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసింది అన్నట్లు మన రేవంత్ రెడ్డి తాత అయితే తెగ హామీలు ఇచ్చాడు, కానీ అమలు పరిచింది మాత్రం కొన్నే. అందులో ఒకటి ఈ ఇందిరమ్మ పథకం. దానిలో భాగంగా ఈ చీరలు ఇస్తున్నారు. దాని ద్వారా 1 కోటి మంది మహిళలకు చీరలు అందేలా చేయడం మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు, అదేవిధంగా కళాకారులకు పని కల్పించడం మరియు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఈ చీరలు మన తెలంగాణలో ఇస్తున్నారు. కానీ ఓన్లీ డోక్రాలో ఉండే మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. పాపం వెనుకబడిన మహిళల్లో అందరూ డోక్రాలో ఉండరు కదా, వాళ్ళకు అందవు కదా. మొన్నటిదాకానేమో బతుకమ్మ చీరలు అట, ఇప్పుడేమో ఇందిరమ్మ చీరలు. అలా ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని తమ వైపుకు తిప్పుకోవాలి అని చూస్తున్నారు. మన మహిళలు